విపక్షాల ఐక్యతలో కీలక ముందడుగు పడింది. గత కొంతకాలంగా బీజేపీని గద్దెదించేందుకు అందరూ కలిసి రావాలి అంటున్న నితీష్ కుమార్ ఇప్పుడు ఆ దిశగా దూకుడు పెంచారు. ఇందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీకి అండగా జనతా పరివార్ ఏకమైంది. ఈ సమయంలోనే 2024లో బీజేపీని 100 సీట్లకు పరిమితం చేయడం ఎలా అనే అంశంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వినిపించాయి. అయితే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడించడానికి జనతా పరివార్ ఏకమైతే సరిపోదు, బీజేపీయేతర పార్టీలన్నీ ఒకటవ్వాలి. ఆ దిశగా నితీష్ ప్రయత్నాలు ఎంతవరకు వర్కౌట్ అవుతాయి అనేదే అసలు ప్రశ్నంతా. కానీ బీహార్ సీఎం మాత్రం అదేమంత కష్టం కాదంటున్నారు. ఇదే మాట ఖర్గే, రాహుల్ కూడా చెప్తున్నారు. కానీ విపక్షాల ఐక్యత బాధ్యతను నితీషే ఎందుకు తీసుకున్నారు అనే ప్రశ్న కూడా వినిపిస్తోంది. ఇంతకు బీజేపీయేతర పార్టీలకు ఏకం చేసే బాధ్యతను బీహార్ సీఎం తలెత్తుకోవడం వెనుక సీక్రెట్స్ ఏంటి? బీజేపీని ఓడించడానికి ఎలాంటి అస్త్రాలను బయటకు తీస్తున్నారు? విపక్షాల ఐక్యత కోసం దూకుడు పెంచిన నితీష్ ఢిల్లీ టూర్ తో అందరినీ ఏకం చేసేలా యాక్షన్. कि अधिक से अधिक पार्टियों को पूरे देश में एकजुट करने का प्रयास करें। ఐక్యత బాధ్యత నితీషే ఎందుకు తీసుకున్నారు? కాంగ్రెస్ పార్టీకి అండగా జనతా పరివార్ ఏకమైంది. ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన జేడీయూ ఇప్పుడు యూపీఏ పక్షాన నిలుస్తోంది. అందుకు సంకేతంగా ఢిల్లీలో జరిగిన కీలక సమావేశానికి జనతా పరివార్ పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు. ఎన్డీఏ ప్రభుత్వాన్ని, ప్రత్యేకించి మోడీని ప్రధాని పదవి నుంచి తొలగించడానికి అందరూ ఐక్యంగా ముందుకు నడవాలని ఆ సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. ఢిల్లీలో జరిగిన కీలక సమావేశానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, బీహార్ ముఖ్యమంత్రి జేడీయూ నేత నితీష్ కుమార్, బీహార్ ఉప ముఖ్యమంత్రి ఆర్జేడీ చైర్పర్సన్ తేజస్వి యాదవ్ హాజరయ్యారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు ఐక్య ప్రతిపక్ష ఫ్రంట్ ఏర్పాటుకు ఈ సమావేశం నాంది పలుకుతుందంటున్నారు. కాంగ్రెస్, జనతాదళ్, రాష్ట్రీయ జనతాదళ్ అగ్రనాయకులు అధికార బీజేపీకి వ్యతిరేకంగా ఐక్య పోరాటం చేయాలని నిర్ణయించారు. మరోవైపు జేడీయూ అధ్యక్షుడు రాజీవ్ రంజన్ సింగ్, ఆర్జేడీ రాజ్యసభ ఎంపీ మనోజ్ కుమార్ ఝా, కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్ తదితరులు పాల్గొన్న ఈ సమావేశాన్ని అత్యంత కీలకంగా విపక్షాలు భావిస్తున్నాయి. దీన్నో చారిత్రక సమావేశంగా కాంగ్రెస్ చెబుతోంది. రాబోయే ఎన్నికల కోసం ప్రతిపక్ష పార్టీలను ఏకం చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ పెట్టుకుంది. ఆ విషయాన్ని ఒకరోజు ముందే సోనియా చెప్పగా తాజాగా ఖర్గే, రాహుల్ సైతం అవే కామెంట్స్ చేశారు. విపక్ష పార్టీలన్నింటితో కలిసి వచ్చే సార్వత్రిక ఎన్నికలకు వెళ్లనున్నట్టు క్రిస్టల్ క్లారిటీ ఇచ్చేశారు. ప్రతిపక్ష పార్టీలను ఏకం చేసేందుకు చారిత్రాత్మకమైన అడుగు ఢిల్లీ వేదికగా తాజా సమావేశం ద్వారా పడినట్టు రాహుల్ భావిస్తున్నారు. ఇదో ప్రక్రియగా చెబుతూ దేశం పట్ల ప్రతిపక్ష దృష్టిని పెంచుతుందని అన్నారు. ऑपोजिशन को एक करने में एक बहुत ऐतिहासिक कदम लिया गया है. आपने सवाल पूछा कितने ऑपोजिशन पार्टीज को इकट्ठा करना है. देखिए, ये एक प्रोसेस है और ऑपोजिशन का जो देश के लिए विजन है उसको हम डेवलप करेंगे और जितनी भी पार्टियां हमारे साथ चलेंगी उनको हम सबको एक साथ लेकर जो देश में आइडियोलॉजिकल लड़ाई चल रही है, विचारधारा की लड़ाई चल रही है, उसको लड़ेंगे. మరోవైపు ఖర్గే సైతం తాజా భేటీని చారిత్రాత్మక సమావేశంగా అభివర్ణించారు. 2024లో బీజేపీని ఢీకొట్టేందుకు ప్రతిపక్ష పార్టీలను ఏకం చేసి కలిసికట్టుగా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించినట్టు ప్రకటించారు. ఆ విషయాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ట్వీట్ చేశారు. ప్రతిపక్ష నేతలు ప్రజల గొంతును పెంచడానికి, దేశానికి కొత్త దిశను అందించడానికి ప్రతిజ్ఞ జరిగిందని అన్నారు. రాజ్యాంగాన్ని పరిరక్షిస్తాం, దేశాన్ని కాపాడుతామంటూ హిందీలో ట్వీట్ చేస్తూ విపక్షాలను ఆకర్షించారు. हम चर्चे में लाए और एक हम सभी ने मिलकर तय किया कि सभी पार्टियों को एकजुट करना और एक होकर आगे जो चुनाव आएंगे उस चुनाव में एकजुट दिखाकर लड़ना. तो ये हमारा निर्णय हुआ है और हम सभी मिलकर उसी रास्ते पे काम करेंगे. ఇక విపక్షాల ఐక్యత కోసం తొలి అడుగు వేసిన నితీష్ సైతం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వీలైనన్ని పార్టీలను ఏకతాటిపైకి తెచ్చి పనిచేయాలని నితీష్ ఉద్ఘాటించారు. ప్రతిపక్షాలను ఏకం చేయడంలో తమ వంతు ప్రయత్నం చివరి వరకు ఉంటుందని స్పష్టం చేశారు. कि अधिक से अधिक पार्टियों को पूरे देश में एकजुट करने का प्रयास करें और उसके लिए हम लोग अपना कोशिश करेंगे. सब लोग एग्री करेंगे, वो सब लोग बैठेंगे
और एक साथ हम लोग आगे का काम करेंगे, मिल करके चलेंगे। ये बात तय हो गई है और इन सब चीज़ों को लेकर के ये भी कई लोगों से बातचीत हुई है, हम लोगों की बातचीत, हम लोग फिर एक बार आज जो बात हो गई है अंतिम तौर पर बात हो गई है, अब उसी के आधार पर फिर हम लोग कर लेंगे और जितने लोग एग्री करेंगे तो सब लोगों को फिर हम लोग बैठ करके आपस में आगे का निर्णय तय करेंगे। నిజానికి బీహార్ సీఎం నితీష్ గత ఏడాది నుంచి కాంగ్రెస్ నేతృత్వంలో విపక్షాల ఐక్యత దిశగా అడుగులు వేయడం మొదలుపెట్టారు. ఇందులో భాగంగానే నితీష్ 2022 సెప్టెంబర్లోనూ ఢిల్లీకి వెళ్లారు. శరద్ పవార్, అరవింద్ కేజ్రీవాల్, డి రాజా, సీతారాం యెచూరి, అఖిలేష్ యాదవ్ తదితర నేతలతో వరుస భేటీలు నిర్వహించారు. గత ఫిబ్రవరిలో సిపిఐ 11వ జనరల్ కన్వెన్షన్ లోనూ నితీష్ పాల్గొంటూ విపక్ష ఐక్య ఫ్రంట్ ఏర్పాటు ఆవశ్యకతను బలంగా చెప్పారు. సమష్టిగా పోరాడితే బీజేపీని 100 సీట్లకు పరిమితం చేయొచ్చని తెలిపారు. తాజా సమావేశంతో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు సమదూరం పాటించాలన్న అభిప్రాయంతో ఉన్న విపక్ష పార్టీల నేతలతో మాట్లాడి వారిని కలుపుకునే బాధ్యతను పూర్తిగా నితీష్ తన భుజానికెత్తుకున్నట్టు కనిపిస్తోంది. మరోవైపు నితీష్ ఈ యాక్షన్ నే బీజేపీ టార్గెట్ చేస్తోంది. బీహార్ సీఎం ఢిల్లీ ఫ్లైట్ ఎక్కగానే ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్ సామ్రాట్ చౌదరి ఎదురుదాడికి దిగారు. దేశ ప్రధానమంత్రి కావాలన్న నితీష్ కుమార్ ఆశలు ఎప్పటికీ ఫలించవని ఎద్దేవా చేశారు. దేశ ప్రజలు మోడీ పైన, ఆయన నాయకత్వం పైన ఎంతో నమ్మకంగా ఉన్నారని విపక్ష నేతల్లో ఐక్యత అనేది ఎండమావి అంటున్నారు. अरे बिहार की स्मिता को जगाइए नीतीश बाबू, आप बिहारी हैं और आप भटक रहे हैं। बिहार का मुख्यमंत्री कैसे भटक सकता है? नीतीश कुमार तो भटक सकते हैं, बिहार के मुख्यमंत्री को नहीं भटकना चाहिए, इतना जरूर आग्रह करूंगा। नीतीश बाबू बिहार के मुख्यमंत्री हैं, आप भ्रष्टाचारियों से दूर रहिए। ये भ्रष्टाचार के चक्कर में आप पड़े हैं, कोई आपको प्रधानमंत्री नहीं मानने वाला है। वो सब प्रधानमंत्री का उम्मीदवार है, राहुल गांधी जी खुद स्वयं प्रधानमंत्री के उम्मीदवार है, तो आपको कहाँ से बनाएंगे? బీహార్ బీజేపీ అధ్యక్షుడు మాత్రమే కాదు, నితీష్ యాక్షన్ పై కమలం పార్టీ ముందు నుంచి ఇవే విమర్శలు సంధిస్తోంది. అయితే ప్రధాని కావాలన్న ఆశలు తనకు లేవని నితీష్ ఇప్పటికే చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు. కానీ ప్రధాని రేసులో చాలా కాలంగా నితీష్ పేరు వినిపిస్తోంది. బాగా వెనుకబడి ఉన్న బీహార్ను అభివృద్ధి పథంలో పరుగులు పెట్టించారనే పేరు నితీష్ కు ఉంది. అవినీతి లేని పాలన, మిస్టర్ క్లీన్ ఇమేజ్ నితీష్ సొంతం. తనకున్న పాజిటివ్ ఇమేజ్ తో భవిష్యత్తులో తానే ప్రధాని కాగలననేది నితీష్ మనసులో మాటగా కనిపిస్తోంది. ఈ క్రమంలోనే తనకు ఎవరు మద్దతునిచ్చినా తీసుకునే ఎత్తుగడలో ఉన్నారాయన. అందుకే బీఆర్ఎస్ లాంటి వాటి వెనుక తాను పడకుండా ఎప్పటికైనా బీజేపీ వ్యతిరేక పార్టీలు తన వెంటే నిలుస్తాయనే ధీమాతో ఉన్న నితీష్ మొదటి నుంచి ఎలాంటి కూటములను ప్రోత్సహించడం లేదనే చర్చ జరుగుతోంది. తాజా యాక్షన్ కూడా ఇందులో భాగమే అయ్యుండొచ్చనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. నిజానికి కాంగ్రెస్ నాయకత్వాన్ని అంగీకరించారు కాబట్టి నితీష్ ప్రధాని రేసులో లేనట్టు కాదు. ఎందుకంటే కాంగ్రెస్ నేతృత్వంలో నడవడానికి మెజారిటీ పార్టీలు ఓకే చెప్పినా రాహుల్ను ప్రధాని చేయడానికి మాత్రం అంగీకరించకపోవచ్చనే చర్చ జరుగుతోంది. ఒకవేళ విపక్ష పార్టీలు ప్రధాని అభ్యర్థిగా రాహుల్ను కాదనే పరిస్థితి వస్తే నితీష్ కుమార్ కి అవకాశం వస్తుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. దీనికి కారణం విపక్ష పార్టీలో మిస్టర్ క్లీన్ గా బీహార్ సీఎం కు పేరుండడం ఒకటైతే, బీజేపీపై పోరాటంలో విపక్ష పార్టీలను ఏకం చేయడంలోనూ కీలక పాత్ర పోషించడం కూడా అనే చర్చ జరుగుతోంది. ఇందులో భాగంగానే నితీష్ కుమార్ ఐక్యతా రాగం అందుకుంటున్నారనే వారు కూడా లేకపోలేదు. అయితే బీజేపీని ఢీకొట్టడానికి హస్తానికి షేక్ హ్యాండ్ ఇచ్చేదెవరు, హ్యాండ్ ఇచ్చేదెవరనే దానిపైనే విపక్షాల ఐక్యతైన నితీష్ ప్రధాని ఆశలైన సజీవంగా ఉండేది. ఇక విపక్షాల ఐక్యతపై కొన్ని పార్టీలు తమ స్టాండును క్లియర్ చేయగా మరికొన్ని పార్టీలు మిక్స్డ్ సంకేతాలు ఇస్తున్నాయి. ఉదాహరణకు తృణమూల్ కాంగ్రెస్ లోక్సభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని తొలుత ప్రకటించింది. నార్త్ ఈస్ట్ ఎన్నికల్లో తమ పార్టీ ఓడిపోవడంతో ఆ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ ఈ వ్యాఖ్యలు చేశారు. వామపక్షాలు, కాంగ్రెస్, బీజేపీల మధ్య కుదిరిన అవగాహన వల్లే ఓటమి జరిగిందని తృణమూల్ ఆరోపించింది. అయితే రాహుల్ గాంధీ తన మోడీ ఇంటి పేరు వ్యాఖ్యపై క్రిమినల్ పరువు నష్టం కేసులో దోషిగా తేలడంతో ఎంపీగా అనర్హత వేటు పడిన తర్వాత పార్టీ తన వైఖరిని మార్చుకుంటున్నట్లు కనిపించింది. వెంటనే బెనర్జీ ప్రతిపక్ష పార్టీలను ఏకం చేసి బీజేపీని అధికారం నుంచి తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. ఏదైనా ఫ్రంట్లో చేరడంపై తన స్టాండును ఇంకా స్పష్టం చేయని మరో కీలక ప్రతిపక్ష శక్తి ఆమ్ ఆద్మీ పార్టీ. ఆ పార్టీకి ఇటీవల జాతీయ హోదా లభించి ఢిల్లీ, పంజాబ్లలో అధికారంలో ఉంది. ఈ నెల మొదట్లో మీడియాతో మాట్లాడిన అరవింద్ కేజ్రీవాల్ ప్రజల ఐక్యత ముఖ్యమని, ప్రతిపక్ష ఐక్యత కాదని అన్నారు. ఒకరిని ఓడించేందుకు కలిసి వచ్చామని పార్టీలు చెబితే ప్రజలకు నచ్చడం లేదన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ నేతృత్వంలోని భారత రాష్ట్ర సమితి ప్రతిపక్ష ఫ్రంట్ కోసం ఎత్తుగడలు వేసింది. కానీ అందులో కాంగ్రెస్ ను కోరుకోవడం లేదు. ఇక మరో కీలక సీనియర్ నేత శరద్ పవార్ అయితే ఇటీవల బీజేపీకి ఫేవరబుల్ గా కామెంట్ చేయడం విపక్షాల ఐక్యతను గట్టిగానే ప్రశ్నించింది. ఇలాంటి సమయంలో విపక్షాలు ఏకతాటిపైకి వచ్చి
బీజేపీని ఎంతవరకు ఎదుర్కోగలుగుతాయనేదే $1 మిలియన్ ప్రశ్న. నితీష్ కుమార్ తాజా ప్రయత్నాలు ఫలించి ఏకతాటిపైకి వచ్చిన సీట్ల సర్దుబాటు దగ్గర నుంచి ప్రధాని అభ్యర్థి ఎవరనే దాని వరకు ఒక్క మాటపై నిలబడ్డం అంత ఈజీ కాదనే చర్చ జరుగుతోంది. ఒకవేళ 2024 ఎన్నికల సమయం వరకు ఐక్యతా ప్రయత్నాలే కొనసాగి అందులో విఫలమైతే మొత్తానికే ఎసరొచ్చే ప్రమాదం కూడా లేకపోలేదని అంటున్నారు. ఈ ప్రయత్నాలు చేసి ఐక్యత సాధించడంలో విఫలమైతే ప్రజల్లో నమ్మకం సన్నగిల్లే ప్రమాదం కూడా ఎదురు కావచ్చు. మరి ఈ అంశంలో నితీష్ కుమార్ ఎంతవరకు విజయం సాధిస్తారో చూడాలి.